హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మీనస్ వ్లాగ్ ఛానల్. మార్నింగ్ లేసి బెడ్షీట్ ఫోల్డ్ చేసుకొని బెడ్ సదురుకున్నా. కొన్ని వామ్ వాటర్ తెచ్చుకొని తాగిన. మొత్తం ఏదోలా డల్లుగా ఉంది. చాలా లేజీగా అనిపించింది. డైలీ ఈవినింగ్తో పాటు మార్నింగ్ కూడా వాకింగ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలా నైట్ అనుకుంటా ఖచ్చితంగా లేవాలని, వాకింగ్ చేయాలని. కానీ మార్నింగ్ లేచేలోపు నిద్ర సరిపోనట్టే ఉంటుంది. మొత్తానికి లేకుండా అలానే పడుకుంటా. ఎప్పుడు లేచినా చేద్దామంటే మళ్ళీ స్టడీ హాల్కి వెళ్ళాలి, లేట్ అవుతుందని త్వరగా లేచి వెళ్తున్నా. స్టార్ట్ చేస్తా ఏదో ఒక రోజు నుండి ఖచ్చితంగా. మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు. డైలీ మార్నింగ్ 20 to 30 minutes వాకింగ్ చేయడం వల్ల బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. చాలా ప్రశాంతంగా రోజంతా యాక్టివ్గా అనిపిస్తుంది. మార్నింగ్ వాక్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. నిజం చెప్పాలంటే ఒక రకంగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. మార్నింగ్ చేస్తే చాలా మంచిది. కాన్సన్ట్రేషన్ పెరిగి చదువుపై కూడా ఫోకస్ కూడా పెరుగుతుంది. మార్నింగ్ స్వచ్ఛమైన గాలి వీస్తుంది. ఈ గాలి మనలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెంచుతుంది. ఇన్ని యూజెస్ ఉన్నాయి. అందుకే నా డైలీ రొటీన్లో మార్నింగ్ వాక్కి కూడా కొంచెం సమయం కేటాయించాలనుకుంటున్నా. మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిదే, కానీ ఇది ఒక్కటే అన్ని ఆరోగ్య సమస్యలను నివారిస్తుందని చెప్పడం వచ్చి టిఫిన్కి వెళ్ళా. ఇవాళ మా టిఫిన్ బోండా. నాకెందుకో ఈరోజు బోండా తినాలనిపించలేదు. బయటికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకున్నా. వామ్మో, బయట టిఫిన్ రేట్స్ కూడా చాలా పెరిగిపోయాయి. 40 ఉండే ఇప్పుడు 45 రూపీస్ అయింది. హాస్టల్లో తినబుద్ధి కానప్పుడు ఇష్టం లేని టిఫిన్ పెడితే బయట తినేదాన్ని. ఈ రేట్స్ ఇలా పెరిగితే కష్టమే. టిఫిన్ హాస్టల్కి తెచ్చుకొని తినేసా. రెండూ వేడిగా లేవు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. చట్నీతో పాటు సాంబార్ కూడా ఇచ్చారు. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. నాకు తెలిసి చట్నీ టేస్ట్ వల్ల బయట టిఫిన్స్ నచ్చుతాయనుకుంటా. అదే టిఫిన్ సేమ్ హాస్టల్లో పెడితే మాత్రం తినలేం. టిఫిన్ తిన్నాక హిస్టరీ కాసేపు చదివిన. హిస్టరీ మీకు చదివిన వెంటనే గుర్తుంటుందా? ఓన్లీ చదువుతారా, రఫ్గా ప్రాక్టీస్ కూడా చేస్తారా? నేనైతే రఫ్గా మెయిన్ సెంటెన్స్ ఖచ్చితంగా రాస్తా. అలా చేస్తే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. హిస్టరీ చదువుతుంటేనే మా ఆంటీ పాస్తాతో ఏదో ట్రై చేసిందంట, తెచ్చింది తిను అని. అన్నీ ట్రై చేస్తుంది మా ఆంటీ. పైగా మళ్ళీ నాకు తెచ్చి పెడుతుంది టేస్ట్ చూడని. చాలా మంచిది. ఎలా చేసావు దీన్ని అంటే, హో అదో పెద్ద వంటనా, ఇక దానికి ప్రాసెస్ చెప్పాలా అని అంటుంది. ఫైనల్గా అయితే చెప్పింది. పాస్తాను ఉడికించుకొని పక్కన పెట్టి, బాయిల్డ్ ఎగ్స్ ఉంటే దానిపైన లేయర్ని అంటే వైట్ పార్ట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలంట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి అవి బాగా ఫ్రై అయినాక అందులో ఆ ఎగ్స్, పాస్తా వేసి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కారం, ఉప్పు వేసుకొని తింటే పేరు తెలియని వంట రెడీ. మనమే పెడదాం పేరు పాస్తా ఎగ్ ఫ్రై అని. టేస్ట్ అయితే బాగానే ఉంది. రియల్గా నేను పాస్తా ఫస్ట్ టైం తిన్నా, నాకు బాగానే అనిపించింది. కానీ కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా బాగుండేది. సాల్ట్ చాలా తక్కువ వేసింది. తిన్నాక మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసిన. పర్సంటేజెస్ చాప్టర్ అయిపోయింది. ఇంకా ఏమైనా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు నా దగ్గర ఇంకా ఏం లేవు. అందుకే అవే చేస్తున్నా. ప్రాక్టీస్ చేశాక లంచ్ పెట్టుకొని వచ్చా. ఇవాళ మా లంచ్లోకి క్యాబేజీ కర్రీ, కొత్తిమీర టమాటో చట్నీ చేశారు. అలాగే మజ్జిగ చారు కూడా చేసింది. అబ్బా, మజ్జిగ చారు టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు కర్రీ, చట్నీ ఏదో ఒక ముద్ద తిన్నా, అన్నం అంతా మజ్జిగ చారుతోనే తిన్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో ఆనియన్స్ మెయిన్ ఇంపార్టెంట్. అవి ఎక్కువ ఉంటే దాని టేస్ట్ డబల్ అవుతుంది. తిన్నాక జాగ్రఫీ చదివిన. ఇంకా 1 డే అయితే ఇండియన్ జాగ్రఫీ అయిపోతుంది. ఇక ఫైనల్ తెలంగాణ జాగ్రఫీ ఒక్కటే ఉంటుంది. జాగ్రఫీ చదివినాక బయటికి వెళ్ళి జ్యూస్ తెచ్చుకున్నా. నాకు సపోటా జ్యూస్ అంటే చాలా ఇష్టం. సపోటా జ్యూస్ తెచ్చుకున్నా. జ్యూస్లో షుగర్, ఐస్ లేకుండా చేయించుకున్నా. అంత మాత్రంకి జ్యూస్ ఎందుకు తాగడం అంటే ఎందుకో తాగాలనిపించింది ఈరోజు. నేను ఎప్పుడు తెచ్చుకున్నా షుగర్, ఐస్ లేకుండానే తెచ్చుకుంటా. అయినా షుగర్ హెల్త్కి అంత మంచిది కూడా కాదులేండి. ఐస్ తాగితే ఏమో నాకు పడదు. మొత్తానికి జ్యూస్ తాగేసా ఫుల్గా. తాగాక కరెంట్ అఫైర్స్ కొంచెం రాసేది ఉంటే రాసుకున్నా. కెటిల్లో ఓన్లీ వాటర్ హీట్ చేయడం, ఎగ్స్ బాయిల్ చేయడమే కాదు, ఎంతో హెల్దీ అయిన రాగి జావ కూడా చేసుకోవచ్చు. ఇవాళ కెటిల్లో జావ ఎలా చేయాలో చూద్దాం.
ఫస్ట్ కెటిల్లో మనం చేసుకునే క్వాంటిటీకి బట్టి వాటర్ పోసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి కలపాలి. వాటర్ కాగేలో ఒక కప్పులో ఒక 2 స్పూన్స్ రాగి పిండి వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. డైరెక్ట్గా పిండి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా కలుపుకొని పెట్టుకుంటే అట్లా ఉండలు కట్టదు. ఈలోపు వాటర్ కాగాయి. అందులో ఈ కలుపుకున్న రాగి పిండి పోయాలి. పోసాక కలపాలి బాగా మొత్తం ఒకే దగ్గర గడ్డ కడుతుంది లేకుంటే. రాగి పిండి వేశాక అది దగ్గరికి అయ్యేదాకా మరగనివ్వాలి. కొంచెం చిక్కగా అవ్వాలి. వీడియోలో చూపించినంత చిక్కగా అయ్యాక ఆఫ్ చేయాలి. అలా డైరెక్ట్గా జావైనా తాగొచ్చు, లేకపోతే అందులో పెరుగు కలుపుకొనైనా తాగొచ్చు. పెరుగు వేసుకొని తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ చలవ కూడా చేస్తుంది. నేను అందుకే బయటికి వెళ్ళి ఒక 10 రూపీస్ పెరుగు తెచ్చుకున్నా. పెరుగుని డైరెక్ట్గా జావలో పోయకుండా కొంచెం గ్లాస్లో వేసి లైట్గా వాటర్ వేసి కలపాలి. మజ్జిగలా చేసుకొని కలిపితే ఈజీగా కలుస్తుంది. పెరుగుని జావ చల్లారినాకనే కలుపుకోవాలి. మరీ వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు. ఇందులో కొంతమంది బెల్లం వేసుకొని కూడా తాగుతారు. నార్మల్గా రాగులనే కాదు, మిగతా ఏ మిల్లెట్స్ అయినా జొన్నలు, రాగులు, సజ్జలు మంచిదే అంటారా? అవును, మిల్లెట్స్ వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. మిల్లెట్స్ తింటే శరీరానికి అవసరమైన ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. మిల్లెట్స్ తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్టే ఉంటుంది, కాబట్టి ఎక్కువ తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. మిల్లెట్స్ మిల్లెట్స్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి. శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. మేము లాస్ట్ టైం ఒకసారి చిన్న ట్రిప్కి వెళ్ళాం. అదే టెంపులే లేండి. స్వర్ణగిరి, సురేంద్రపురి, యాదగిరిగుట్ట. అప్పుడు అన్ని వీడియోస్ తీయలేక కొన్నే తీసాం. వాటిని మీకు చూపించాలనుకుంటున్నా. సురేంద్రపురి గురించి మాట్లాడుకుందాం. సురేంద్రపురి తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇది యాదాద్రి ఆలయానికి సమీపంలో ఉన్న ఒక ప్రత్యేకమైన పౌరాణిక థీమ్ పార్క్. నేను చూసినప్పుడు దీనిని నిర్మించింది ఎవరో అసలు చాలా గ్రేట్ అనుకున్నా. దీనిని శ్రీ కుంద సత్యనారాయణ భారతీయ పురాణాలు, ఇతిహాసాలు మరియు దేవాలయాల వైభవాన్ని ఒకే చోట ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్మించారు. ఇక్కడ చూడదగినవి చాలా ఉన్నాయి. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల ప్రతిరూపాలు, రామాయణం, మహాభారతం, శ్రీకృష్ణ లీలల దృశ్యాలు, వివిధ దేవతల ఆలయాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పిల్లలు, పెద్దలు ఇద్దరికీ పురాణాల గురించి సులభంగా అర్థమయ్యే ప్రదర్శనలు ఉన్నాయి. మాకైతే చాలా బాగా అనిపించింది. ఒక్కోటి చూస్తూ చూస్తూ వస్తుంటే 3-4 అవర్స్ పట్టింది. అంతకంటే ఎక్కువనే పట్టుండొచ్చు. మనం అన్నీ చూసుకుంటూ వెళ్లే మార్గం సుమారు 3 కిలోమీటర్లు ఉంది. అలాగే భారతదేశంలో ప్రసిద్ధ ఆలయాల ప్రతిరూపాలను ఒకే చోట దర్శించవచ్చు. దీంతో దేశమంతా తిరగలేని వారికి ఇది ఒక్కటే ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగిన అనుభూతిని కలిగిస్తుంది. ఇకపై ఇలాంటి ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకొని వస్తాం. అప్పుడు ఆ టెంపుల్ గురించి, ఆ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. ఈవినింగ్ అలా కాసేపు వాకింగ్ చేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్ళిన. ఇవాళ డిన్నర్లోకి మష్రూమ్ కర్రీ పెట్టారు. టేస్ట్ అంత బాగోలేదు. మొత్తం టమాటోలే ఉన్నాయి. మేము బాలేనిదో ఏదో ఒకటి మేము తింటే కడుపు నొప్పి అని 3 days నుంచి రెస్ట్ తీసుకుంటున్న మా రూమ్మేట్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంది. కడుపు నొప్పి ఎలా తగ్గుతుంది అసలు? బిర్యానీ, గులాబ్ జామ్ కూడా పెట్టుకుంది. అప్పటికే మష్రూమ్ కర్రీతో మేము తినేసాం. నైట్ యాజ్ యూజువల్గా తిన్నాక కరెంట్ అఫైర్స్ చదివి పడుకున్నా. ఇదేనండి నా డైలీ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తాం. బాయ్ అందరికీ.